వైతరణి నదిలో పడిపోయే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళందరూ పడే వేదనలంతా ఇంత కాదు. నరకం దగ్గరుండే వైతరణి నది. అసలు ఇందాక చెట్టు వర్ణించేమే, దాని ఒడ్డున ఒక మంచి నది ఉందిటండి. ఆ నది పేరే వైతరణి. ఆ చెట్టు ఇందాక వర్ణించాం, పెద్ద చెట్టుకు కడతారని, అక్కడ ఉంటుంది వైతరణి. దానిలో కూడా ముంచుతూ ఉంటారట. కొందరు ముంచి తీస్తుంటారు, కొందరు ముంచి కొద్దిసేపు ఉంచుతూ ఉంటారట. అలాంటి భయంకరమైనటువంటి వైతరణి నది ఉన్నది. అక్కడ పడేవాళ్ళు ఎవరెవరో చెప్పేస్తున్నాడు. బ్రహ్మఘ్నాశ్చ సురాపాశ్చ గోఘ్నావా బాలఘాతుకా. ఇక్కడ నేను చెప్పిన దానికి 2-3 రోజుల క్రితం నేను చెప్పిన దానికి లింక్ ఉంది. ఎందుకు అప్పుడు చెప్పాను? కొంతమంది అంటారు ఈ వ్రతాల గురించి ప్రాయశ్చిత్తాల గురించి ఎందుకు చెప్పాడు అని. ఎందుకు చెప్పాను ఇప్పుడు తెలుసుకోండి. ఏ పాపాలు చేస్తే ఏం ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలో చెప్పాను. ఇప్పుడు ఏం చెప్పాడు? ఆ ప్రాయశ్చిత్తాలు చేసుకోకపోతే ఏమవుతారో చెప్తున్నాడు ఇక్కడ. అందుకు రెండింటికి లింక్ ఉన్నది. ఇవి చేసిన వాళ్ళు స్త్రీఘాతి గర్భపాతి చ ఏ చ ప్రచ్ఛన్న పాపిన. స్త్రీఘాతి, స్త్రీని బాధ పెట్టేవాడు, హింసించేవాడు. గర్భపాతి, చెప్పుకున్న తనంత తాను గర్భాన్ని తీసుకునేటువంటి వారు. ఏ హరంతి గురోర్ద్రవ్యం దేవద్రవ్యం. చూడండి ఇక్కడ, దేవద్రవ్యాన్ని హరించేవాళ్ళు. ఈ దేవాలయానికి ఆస్తులు కొన్ని 100 ఎకరాలు, కానీ దేవుడికి మాత్రం నైవేద్యం ధూపం దీపం లేదు. 100 ఎకరాలు పండకుండా ఉన్నాయా? పండుతున్నాయి, దండిగా వస్తూ ఉన్నాయి, కానీ దేవుడికి చేరడం లేదు. ఎవరికి చేరుతుందో వాళ్ళందరూ తర్వాత పడే చోటు ఇది, గుర్తుపెట్టుకోండి. ఏ హరంతి గురోర్ద్రవ్యం దేవద్రవ్యం చ స్త్రీద్రవ్య హారిణో ఏ చ బాలద్రవ్యం ద్విజస్య చ. పిల్లల కోసం ఉన్న వాడవలసిన డబ్బు స్త్రీ ద్రవ్యం. చూడండి, స్త్రీకంటూ ఇవ్వబడిన ద్రవ్యం మహాఘోరం, ఇది చెప్పాడు. అలాంటిది వరకట్నాల పేరుతో స్త్రీని బాధించడం హిందూ మత ఆచారం అని కొందరు అనుకుంటారు, కానీ అది మహాదోషమని హిందూ ధర్మం ఎలా నిందిస్తోందో ఇక్కడ చూడండి. స్త్రీ ద్రవ్యహారిణో ఏ చ బాలద్రవ్యం ద్విజస్య చ ఏ రుణన్న ప్రయచ్చంతి ఏ వై న్యాసాపహారకాహ. అంతేకాదు, అప్పుని తిరిగి తీర్చనివాడు. వాళ్ళందరూ వెళ్ళేది ఈ భయంకరమైన చోట్లు. న్యాసాపహారకాహ, దాచిపెట్టుకున్న డబ్బుని దొంగలాడేవాడు, విశ్వాసఘాతకుడు, విషాన్నం పెట్టేటువంటి వాడు, దోషగ్రాహి గుణాశ్లాఘి గుణవత్సు సంవత్సరాహ. ఇందులో ఇదంతా ఒక్క వాక్యాన్ని కూడా అనవసరంగా చెప్పేమో అనుకోవడం కూడా దోషమే, గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ కూడా విష్ణుమూర్తి ఎలా చెప్తున్నాడు, ఎలాంటి ఉద్దేశంతో చెప్తున్నాడో చూడండి. దాన్ని బట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలో జీవితంలో హెచ్చరికది. దోషగ్రాహి గుణ అశ్లాఘి అంటే అవతల వాళ్ళ దోషాలు మాత్రమే చూస్తూ గుణాన్ని కీర్తించకుండా ఉండడం ఒక పాపంట. దీనికి, ఈ గుణానికి అసూయ అని పేరు. ఈ గుణానికి అసూయ అంటారు. అసూయ అంటే ఎంత గొప్పవాడి గురించి చెప్పనేయండి, వెంటనే ఏమంటారంటే వాడు గొప్పతనం మాకు తెలియదా అండి, వాడి చేసేడు తెలుసా అని చెడు చెప్తారట. లేని వాళ్ళకి ఆరోపిస్తారు, ఉన్న వాళ్ళకి ఎంత ఉంటే దాన్ని ఎక్కువ చేసి చూపిస్తారు. ఇట్లాంటి వాళ్ళందరూ తర్వాత కేర్ ఆఫ్ అడ్రస్ అక్కట. ఎక్కడ? నరకాత్ నరకం, దుఃఖాత్ దుఃఖం, భయాత్ భయం, అంతే, మరేమీ లేదు. ఒకదాని నుంచి ఒకటి హై ప్రమోషన్స్. కనుక ఇవన్నీ కూడా గుణవత్సు సంవత్సరాహ. ఇది ఒకటి చూడండి. గుణం కలిగిన వాళ్ళ పట్ల మాత్సర్య భావం కలిగి ఉన్నటువంటి వారు. నీచానురాగిణో మూఢా సత్సంగతి పరాన్ముఖా. నీచుల పట్ల అనురాగం ఉండడం అది కూడా చాలా దౌర్భాగ్యం. సత్పురుషుల పట్ల అనురాగం ఉండకుండా నీచుల పట్ల అనురాగం కలిగి ఉండడం. సత్సంగతి పరాన్ముఖా, సత్సాంగత్యంపై సుముఖత్వం లేకపోవడం. తీర్థ సజ్జన సత్కర్మ గురుదేవ వినిందకా. ఎవరు వెళతారో మొత్తం లిస్టు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడండి? ఈ లిస్టు జాగ్రత్తగా పెట్టుకుంటే ఆ లిస్టులోకి చేరకుండా జాగ్రత్త పడతామని, మరి ఏమీ లేదు. ఇందులో ఏది ఉన్నా రెక్టిఫై చేసుకోవచ్చు. తీర్థ సజ్జన సత్కర్మ గురుదేవ వినిందకా. తీర్థముల్ని, సజ్జనుల్ని, సత్కర్మల్ని, గురువులని, దేవతల్ని నిందించేవాళ్ళు. పురాణ వేద మీమాంస న్యాయ వేదాంత దూషకా. పురాణాల్ని, వేదాల్ని, వేదాంతాల్ని, మీమాంసాది శాస్త్రముల్ని నిందించేవాళ్ళు. హర్షితా దుఃఖితం దృష్ట్వా హర్షితే దుఃఖదాయకా. ఎంత చక్కగా చెప్తున్నాడండి, ఏమి కవిత్వము. హర్షితా దుఃఖితం దృష్ట్వా హర్షితే దుఃఖదాయకా. ఏడ్చేవాడిని చూసి ఆనందించేవాడు, ఆనందించే వాళ్ళని చూసి ఏడిపించేవాడు. ఇక్కడికి వెళ్ళిపోతారు. చూసారా? ఎక్కడికి? దుష్టవాక్యస్య వక్తారో దుష్టచిత్తాశ్చయే సదా న శృణ్వంతి హితం వాక్యం శాస్త్రవార్తాం కదాపి చ. దుష్టవాక్యముల్ని వినేవాడు, దుష్టవాక్యాలను అనేవాడు, దుష్టమైన చిత్తం కలిగినటువంటి వాడు, అంటే దుష్ట ఆలోచనలు కలిగినటువంటి వాడు, హితవాక్యాల్ని, శాస్త్రవార్తల్ని విననివాడు. చూసారు? ఇప్పుడు ఇన్ని హితవాక్యాలు చెప్తూ ఉన్నా కొందరికి విసుగు, చిరాకు పుడుతుంది. కానీ హితం వింటే మంచిది. కనీసం హితం వినడానికి విముఖత చూపించినా అది దోషం కింద చెప్తున్నాడు.
ఇంకా చాలా చెప్పాడు. ఇందులో కొన్ని చెప్పినట్టున్న గీతావాక్యములు మళ్ళీ చెప్పాడు. ఆత్మసంభావిత స్తబ్ధ మూఢా పండితమాననా, తనని తానే గొప్ప అనుకుంటూ, తనని తానే పండితులు అనుకుంటూ ఇతరులను అగౌరవపరిచేటువంటి వాడు. ఇలాగా ఎందరన్నారు యా బహవహ పాపిష్టా ధర్మవర్జితా గచ్చంతి యమ మార్గే రోదమానాది వానిసం. వాళ్ళందరూ ఈ రూటంతా ఏడుస్తూనే పెడతారు, అక్కడ ఏడుస్తూ అనుభవిస్తారు సుమా. యమదూత స్తాడ్యమానా యాంతి వైతరణీం ప్రతి, వాళ్ళని వైతరణి వైపు లాక్కుపోయి అందులో ముంచుతారు. వాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటారో అక్కడ వివరిస్తాడు. అంతేకాదు ఇంకొక మాట చెప్తున్నాడు. మాతరం ఏ నమన్యంతే పితరం గురుమేవచ, తల్లిని తండ్రిని గురువుని అవమానించేవాడు. ఆచార్యంచాపి పూజ్యంచ, గురువుని పూజ్యుడైన గురువుని పూజ్యులైన వారిని అవమానించేవారు. పతివ్రతాం సాధుశీలాం కులీనాం వినయాన్వితాం స్త్రీయం త్యజంతి ద్వేషాద్ వైతరణ్యాం పతంతితే. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి ఇక్కడ. స్త్రీని, పైగా సౌమ్యురాలై పతికి అనుకూలంగా ఉన్న స్త్రీని ఏడిపించేవాడు, బాధ పెట్టేవాడు, విడిచిపెట్టేవాడు, వీడు కూడా ఈ నరకానికి పోతాడు. అంటే భార్యను దుఃఖ పెట్టేవాడికి గతో కూడా ఇక్కడ చెప్పారు చూడండి. కనుక మాటికి భార్యను విసుక్కోవడం, కసురుకోవడం, బాధ పెట్టడం అవి కూడా నరకానికి మార్గములే అనే విషయం చెప్తున్నారు ఇక్కడ. సతాం గుణ సహస్రేషు దోషానారోపయంతి ఏ తే స్వజ్ఞాంచ కుర్వంతి వైతరణ్యాం పతంతి తే. ఇంకా ఆహూయ నాస్తి యో బ్రూయాత్ తయోర్వాసశ్చ సంతతం. ఇంకా చాలా చక్కగా చెప్పాడు. దానం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఊరుకోవడం, అలాగే అంత ఇస్తానని చెప్పి దాన్ని తగ్గించడం. ఇస్తే ఇచ్చాడు కానీ ఇచ్చేసేనే అని ఏడ్చేవాడు. ఒక దానం చేసేసి అంత ఇచ్చేసాం కానీ తప్పు చేసేనేమో అనుకునేవాడికి దానఫలం దక్కదు సరికదా, పాప ఫలం ఒకటి వస్తుందిట. ఇవన్నీ చెప్పాడు ఇక్కడ. పరవృత్తి హరశ్చైవ దానే దత్తే నివారక, ఇతరులకి భృతి లేకుండా చేసేయడం, ఉన్న భృతిని చెడగొట్టడం, వాడు నరకానికి పోతాడు. ఎవడో దానం ఇవ్వబోతుంటే ఇది ఆపేవాడు. మనం ఎవరికి దానం చేసినా అంత ఎందుకు ఇస్తున్నావు అని ఆపితే వాడు కూడా అక్కడికి వెళ్తాడు. దానే దత్తే నివారక యజ్ఞ విధ్వంసకశ్చైవ, యజ్ఞాన్ని ధ్వంసం చేసేవాడు. కథాభంగకరశ్చయ, కథల్ని భంగం చేసేవాడు. కథలంటే సీరియల్ వస్తుంటే మధ్యలో ఆపేసాడు కనుక నరకానికి పోతాడు అనడం కాదు ఇక్కడ. కథాభంగకర అంటే భగవత్కథలు వింటూ ఉంటే భంగం కలిగించేటువంటి వారు వాళ్ళు. క్షేత్రసీమాహరశ్చైవ యచ్చ గోచర కర్షక, ఎలా వివరిస్తున్నాడు చూడండి. క్షేత్రసీమాహరశ్చైవ, అంతేకాదు ఇంకా భయంకరమైనవి చెప్పాడు. ఏమిటంటే పచ్చని చెట్లను నరికేవాడు. ఖేదయంత్యతి వృక్షాంశ్చ వనారామ విభంజకా, చెట్లను నరికేవాడు, తోటల్ని మొదలైన వాటిని ధ్వంసం చేసేవాడు, పైగా క్షేత్రాలను హరించేవాడు. క్షేత్రాలు ఇక్కడ పుణ్యక్షేత్రాలు కాదు, భూములు కబ్జా చేసేవాళ్ళు. వీళ్ళు భయంకరమైన నరకాలకు పోతారని చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే వీడు కబ్జా చేసిన భూమి మీద వీడు ఎక్కువ కాలం ఎలా ఉండడు. ఆ భూములు మరి మాత్రం కల్పాంతం వరకు అనుభవించక తప్పదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలా వివరిస్తున్నాడు ఇక్కడ. కొన్ని మనం కొద్ది మాత్రమే తెలుసుకుంటున్నాం. పరదారాపహారక ఇత్యాదులు, పరస్త్రీ అభిలాష కలిగినటువంటి వాడు. భర్తారం దోషయేన్నారీ పరం మనసి ధారయేత్, భర్తను దూషిస్తూ పరుణ్ణి మనస్సులో ధ్యానించేటువంటి వాళ్ళు. గౌర్యది నో దత్తా నోర్ధ్వదేహ క్రియాకృతా, ఆవుని దానం చెయ్యనటువంటి వారు. అదేవిధంగా ఊర్ధ్వదేహ క్రియలు ఎవరికి జరగవో వారందరూ నరకాలకు పోతారు సుమా. అంటే ఈ వైతరిని దాటలేరు అని చెప్పడానికి ఈ మాట చెప్పాడు. పరదారాపహారక ఇత్యాదులు, పరస్త్రీ అభిలాష కలిగినటువంటి వాడు. భర్తారం దోషయేన్నారీ పరం మనసి ధారయేత్, భర్తను దూషిస్తూ పరుణ్ణి మనస్సులో ధ్యానించేటువంటి వాళ్ళు. గౌర్యది నో దత్తా నోర్ధ్వదేహ క్రియాకృతా, ఆవుని దానం చెయ్యనటువంటి వారు. అదేవిధంగా ఊర్ధ్వదేహ క్రియలు ఎవరికి జరగవో వారందరూ నరకాలకు పోతారు సుమా. అంటే ఈ వైతరిని దాటలేరు అని చెప్పడానికి ఈ మాట చెప్పాడు. ఎందుకంటే ఊర్ధ్వదేహ క్రియలు జరగకపోతే నరకం దాకా కూడా వెళ్ళలేరు, అది ఇంకా బాధ. వైతరిని దాటడానికి మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ. ఖేదయంత్యతి వృక్షాంశ్చ వనారామ విభంజకా వ్రతంతీర్థం పరిత్యజ్య, వ్రతతీర్థాలను విడిచిపెట్టేవారు ఇత్యాదులు వివరిస్తూ వీళ్ళందరినీ కట్టి బాధిస్తారు సుమా. అంతేకాదు కూపానాంచ తటాకానాం వాపీనాం దేవసత్మనాం ప్రజాగృహాణాం భేత్తారస్తేవై నరకగామినః, నూతులు లేకుండా, తటాకాలు లేకుండా, బావులు లేకుండా చేసేవాళ్ళు, ఉన్నవాటిని పూర్తి చేసేవాళ్ళు. చూశారు ఇక్కడ. అంటే దీనిలో చెప్తున్న మీరు జాగ్రత్తగా చూస్తే ఒక సామాజిక జీవనానికి పనికొచ్చే విషయాలు చెప్తున్నాడు. అలాగే రోడ్లలో, నడుస్తున్నటువంటి మార్గాలలో ఆటంకాలు కలిగించేవాళ్ళు, అది ఎలాగో చెప్తున్నాడు. ఏ శారీరం మలం వన్నో ప్రక్షిపంత్య జలేపిచ ఆరామే పథి గోష్ఠేవా తేవై నరకగామినః,
తోటల్లో, మనుషులు నడిచే తోవల్లో, జలములో, అగ్నిలో మాలిన్యాన్ని వదిలేవాడు నరకాలకు పోతాడు. రోడ్డు మీద ఎవడైనా రాతి ద్వారా కానీ, గోతి ద్వారా కానీ, బురద ద్వారా కానీ, ముళ్ళకంప ద్వారా కానీ, చెట్టు ద్వారా కానీ అవరోధం కల్పిస్తే వాడికి నరకంలో తీవ్రమైన యాతన పడతాడు. ఇది చెప్పాడు ఇక్కడ. ఇప్పుడు ఇది ఒక్కడు గమనిస్తే మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పరిశీలించుకోవచ్చు. ఇందులో కల్పించని వాళ్ళు ఎవరో ఆలోచించుకోండి. ఇవి కూడా మనం పంచితే రోడ్లను బాగు చేయవలసిన డిపార్ట్మెంట్కి ఈ శ్లోకాలు ఇచ్చుకోండి. దేనికి ఎవరు పంచుకోవాలో వాళ్ళు చూసుకోండి, వాళ్ళు జాగ్రత్త పడతారు. ఇక్కడ ఈ విధంగా వివరిస్తున్నాడు వీళ్ళందరికీ మార్గములు. అంతేకాదు, శంకుభిశ్చేతుభిక్కాష్టై పాషాణై కంటకైస్తథా ఏ మార్గముపరుంధంతి తేవై నరకగామినః. ఇప్పుడు చెప్పిన దాని శ్లోకం. శివం శివాం హరిం సూర్యం గణేశం సద్గురుం బుధం న పూజయంతి ఏ మందాస్తేవై నరకగామినః. ఇది చేస్తే చాలా అన్ని పాపాలు పోగొడతారట. నిత్యానుష్ఠానంలో శివం శివాం మనం ముందే చెప్పుకున్నాం. గరుడ పురాణం సర్వదేవతాత్మకుడైన నారాయణ్ణి చెప్తున్నది అని. అందుకే శివం శివాం, శివుని శివాం అమ్మవారిని, హరిం విష్ణువుని, సూర్యం గణేశం వీరిని, సద్గురుం వీరిని ఉపాసించండి అని శాస్త్రమార్గములు చెప్పిన గురువుల్ని, బుధం శాస్త్రవేత్తల్ని, వీరిని ఎవరు పూజిస్తారో వారు నరకాలకు వెళ్ళరు. వారిని పూజించని వాళ్ళు నరకానికి పోతారు. నరకానికి వెళ్ళే వాళ్ళు ఇష్ట చెప్తున్నాడు కనుక పూజించని వారు అనే విషయాన్ని వివరించాడు. అనాథం నాను కంపంతి ఏ సతాం ద్వేషకారకా వినాపరాధం దండంతి తేవై నరకగామినః. దిక్కులేని వాళ్ళని చూసి జాలి పుట్టని వాళ్ళు చూడండి. అంతేగాని వాడు చేసిన పాపానికి వాడు అనుభవిస్తున్నాడండి అని గొప్పగా అనకూడదు. వాడు నిజానికి వాడు చేసిన పాపానికి అనుభవిస్తున్నా జాలి చూపించాలి. దయ అనేది అవసరం. అందుకే ఇక్కడ అనాథల్ని చూసి దయ కలగని వాళ్ళు, సత్పురుషుల మీద ద్వేషించేవాళ్ళు, అపరాధం చెయ్యని వాళ్ళని దండించేవాళ్ళు నరకగామినః. వివాహం దేవయాత్రాంచ తీర్థసార్థాన్ విలుంపతి. అంతేకాదు, వివాహం చెడగొట్టేవారు, తీర్థయాత్రల్ని క్షేత్రయాత్రల్ని చెడగొట్టేవారు, అంటే వాటికి భగ్నం కలిగించేవాళ్ళు ఎలాంటి చోటుకు వెళతారో చెప్తున్నాడు. అగ్నిన్ దద్యాన్ మహాపాపి, వాళ్ళని అగ్నిలో పడేస్తారు. ఇక్కడ నేను చెప్పేదానికి ఇది చేసిన వాడు ఎక్కడ పడేస్తాడు, వీడిని ఎలా పడేసినవన్నీ ఉన్నాయండి. కానీ నేను అలా ప్రత్యేక నరకాలు చెప్పి ఇక్కడే అనుభవించిన ఫీలింగ్ కలిగించకూడదని వీళ్ళందరూ నరకాలకు వెళతారు అని మాత్రమే చెప్పాను. ఇక్కడ వీడేమవుతాడు వాడేమవుతాడని చెప్పాడు. అంతేకాదు, దాని నెక్స్ట్ జన్మ వీడిది ఏమవుతుందో కూడా చెప్పాడు. ఇక్కడ దీన్ని కర్మ విపాకం అని ఒక పెద్ద విశేషం చెప్పాడు. నెక్స్ట్ జన్మ ఏమవుతుంది అని కూడా చెప్పాడు. అది చెప్పాక అట్లాంటివి ఎవరు కనిపించినా వీడు గర్జన్మ చేసుంటాడని మొదలెడతామేమో అని నేను చెప్పట్లేదు. అది కూడా ఏదో ఒకటి అనుభవిస్తున్నాం. బయటపడ్డే ఎలాగో చెప్పాం కనుక అవన్నీ మరి చెప్పక్కర్లేదు. కర్మ విపాకం పెద్ద సబ్జెక్ట్ అది. అంతేకాదు, ఏ జబ్బు ఏ పాపం వల్ల ఏ జబ్బు వస్తుందో కూడా చెప్పాడు ఇక్కడ. దానికి మళ్ళీ నివృత్తి చెప్పాడు. ఆ పాపం వల్ల ఇది వచ్చింది కనుక అది తెలుసుకుని దాన్ని ఏ అనుష్ఠానం ద్వారా బయటపెట్టుకోవచ్చు, ఏ జపం చేయాలి, ఏ తపం చేయాలి, ఎటువంటి యజ్ఞం చేయొచ్చు, ఎటువంటి ఔషధి పుచ్చుకోవచ్చు, అవన్నీ కూడా మళ్ళీ చెప్పాడు. ఆ విజ్ఞానం అంతా మొన్నటితో క్లోజ్ చేసాం, మనం తాళం వేసాం ఆ దుకాణానికి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది అంతా అనుభవాలే. ఈ విషయాన్ని వివరించి వీటికి భంగం కలిగించకూడదు. అంతేకాదు, ఇళ్లని నాశనం చేసినవాడు, ఇళ్లని, వనాలని, ఆలయాల్ని ధ్వంసం చేసేవాళ్ళు, వీళ్ళని వన్ని కుండేషు పచ్చతే. ఇది ఒక్కటి ఉదాహరణకు చెప్తున్నా. అగ్ని కుండంలో పడేస్తారట. అంతేకాదు, అబ్బా మండిపోతుంది మండిపోతుంది అంటారట. అంటే ఈ అగ్నికుండంలో పడేసిన వాడిని, తప్తకుండంలో పడేసిన మండుతుందా, రా నీడ చూపిస్తా అంటారటండి. అదిగో చెట్టు కనిపిస్తోంది, ఆ నీడలోకి వెళ్ళు, ఆ కింద ఆకులు వేసాం కూర్చో అంటారట. ఆకులన్నీ అసిపత్రాలు, దాని మీద కూర్చోబెడతారట. ఇది మరీ ఎడుపు. ఆ పైనుంచి ఆకులు గుచ్చుకుంటుంటాయట. ఇది నీడ, అది బాధ. ఆ తర్వాత దాహం, దాహం అంటారట. అప్పుడు దాహం అంటే ఇదిగో తీసుకో అని ద్రవం ఇస్తారట. ఆ ద్రవం సలసల కాగుతున్న నూనె. ఆ ఆత్తంలో అదే తాగుతారట. తాగ్గానే ఆ యాతనా శరీరం లోపల పేగులన్నీ కమిలిపోతాయట. ఎంత ఘోరంగా శిక్షిస్తారు సుమా అన్నాడు.